అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి. మనందరికీ తెలుసు, డిసెంబర్ 4న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో తొక్కిసలాట జరగడం, ఆ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఆయన మీద చూడటానికి ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట జరగడం, ఆ స్టంపెడ్లో ఒక మహిళ చనిపోవడం, అదేవిధంగా ఆ మహిళ యొక్క బాబుకు కూడా తీవ్ర గాయాలు అవటం, ఆయన హాస్పిటల్లో ఆ బాబు జాయిన్ అవటం, ఆ తర్వాత హోల్ ఎపిసోడ్ అంతా కూడా మనకి తెలుసు. అయితే అంతకుముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షో ఏర్పాటుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా టికెట్ రేట్స్ కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కొన్ని రోజుల తర్వాత క్రమక్రమంగా ఈ ఇన్సిడెంట్ యొక్క ఇంటెన్సిటీ పెరగడం మొదలైంది. అంటే ఆ సంఘటన యొక్క తీవ్రత పెరిగిన కొద్దీ ఇందులో అంటే పౌర సమాజంలో మనుషులు, అదేవిధంగా ప్రభుత్వోద్యోగులు, ప్రధానంగా పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మనకు కనబడుతుంది. ఇందులో భాగంగా ఒక ఏసీపీ అధికారి ఆయన తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ మీద వాగ్యుద్ధం చేశారు. వాగ్యుద్ధం అంటే సాధారణంగా పోలీస్ ఏ మేరకు మాట్లాడుతారంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని చెప్తూ ఉంటారు, లేకపోతే ఆ కేసు ఎప్పుడైతే సబ్జుడైస్లో ఉందో, కోర్టు పరిధిలో ఉందో చాలా ఆచూతీచి మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా అందుకు భిన్నంగా ఈ పోలీసు అధికారి అల్లు అర్జున్ ఉద్దేశించి, నీ తోలు పగలగొడతాం, నీ ఆధార్ కార్డు ఎక్కడుంది, నువ్వు అసలు తెలంగాణ వాడివా లేదా ఆంధ్ర వాడివా, ఇలా ఆయన మాట్లాడటం ఒకంత పౌర సమాజాన్ని, మేధావుల్ని, లేదా ఈ హోల్ ఎపిసోడ్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి చాలామందిని, ఇదేంటి ఒక పోలీస్ అధికారి, బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ అధికారి ఈ విధంగా మాట్లాడడం ఏంటి, ఒక రాజకీయ నాయకుడి స్టైల్లో మాట్లాడడం ఏంటి అని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. అయితే సాధారణంగా సెలబ్రిటీలు విషయానికి వస్తే ఒక వ్యక్తిని ఒక సమూహం గుర్తించడం మొదలు పెడుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి కొంతమంది మనుషులు గుర్తించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ వ్యక్తిలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ సైంటిఫిక్ స్టడీ కూడా ఉంది. ఏంటి అంటే, కొంతమంది రికగ్నిషన్ ఉన్నప్పుడు సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు. అంటే ఒక మనిషిని గుర్తించడం మొదలు పెడుతున్నప్పుడు ఈ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్నప్పుడు ఆయనలో ఒక రకమైన సెల్ఫ్ ఎస్టీమ్కి దారితీస్తుంది. అంటే నన్ను గుర్తిస్తున్నారు అనే ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ కాస్త సెల్ఫ్ ఎస్టీమ్గా మారుతుంది ఎవరికైనా సరే. అయితే ఈ సెల్ఫ్ ఎస్టీమ్గా మారినప్పుడు, అది కొంత బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు చాలా మిరాకిల్స్ చేయొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీతో. ఎందుకంటే సెల్ఫ్ ఎస్టీమ్, ద సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ రెండు కలగలిసి ఉన్నప్పుడు పాపులారిటీ వస్తుంది. సో పాపులారిటీ ఉన్నప్పుడు వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, వాళ్ళు చేసే పనులకు విలువ పెరుగుతుంది, అదేవిధంగా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటారు. అయితే రికగ్నైజేషన్ ఎప్పుడైతే ఎడోర్గా, అంటే ఆరాధించడం మొదలు పెడతారో, అభిమానించడం మొదలు పెడతారో, ఈ ఐడెంటిటీ కాస్త సెల్ఫ్ ఎస్టీమ్గా ఉండడం, సెల్ఫ్ ఎస్టీమ్ తో పాటు ఆరాధనా భావం నా పట్ల ఉంది అనే భావన వాళ్ళలో వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఆ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రాజకీయ నాయకులకైనా లేదా ఒక సినిమా యాక్టర్కైనా కూడా వీరిద్దరికీ కూడా ఒకే విధమైనటువంటి పాపులారిటీ ఉంటుంది. అంటే ప్రజల్లో గుర్తించదగిన పాపులారిటీ ఉంటుంది. అయితే ప్రజల దృష్టికోణం డిఫరెంట్గా ఉంటుంది. అతన్ని ఒక యాక్టర్గా చూస్తూ ఉంటారు, ఇతను ఒక రాజకీయ నాయకుడిగా చూస్తూ ఉంటారు. సో రెండు ఈ దృష్టికోణాలు, అంటే ఆ ప్రజల నుంచి వచ్చే దృష్టికోణం విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా పాపులారిటీ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇద్దరి పాపులారిటీ ఉన్న వ్యక్తుల మధ్య గొడవ జరిగితే కనుక అది పరాకాష్ఠకు దారితీస్తుంది. ఎందుకంటే మీడియా అటెన్షన్ ఉంటుంది, ఈ పౌర సమాజం అటెన్షన్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఇకపోతే ఇందులో ప్రధానంగా ఈ సినిమాకి బెనిఫిట్ షో వేసుకోవడానికి, అదేవిధంగా టికెట్లు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే తొక్కిసలాట జరిగింది, అంతకుముందు ఆయన అల్లు అర్జున్ ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్దేశిస్తూ ఆయన పేరు మర్చిపోవడం జరిగింది. ఒక థ్యాంక్స్ గివింగ్ స్టేట్మెంట్లో ఆయన మర్చిపోవడం జరిగింది. దాంతో తెలంగాణ సీఎం కూడా హట్ అయ్యారు అని చెప్పి, ఆ లేటెస్ట్ దీంట్లో ఆయన హట్ అయ్యారు, ఆయన పేరు చెప్పకపోవడంతో ఆయన హట్ అయ్యారు అని చెప్పి ఆయన అసెంబ్లీలో ఈ తొక్కిసలాట జరిగినప్పుడు
ఈమె చనిపోవటం ఈ ఎపిసోడ్స్ అన్నింటినీ ఆయన హైలైట్ చేసి మొత్తం వార్నింగ్ కూడా తీవ్ర స్థాయిలో ఇచ్చారు, అంటే తీవ్ర పదజాలాన్ని వాడడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇదంతా పక్కన పెడితే ఈ అధికారి ఎవరైతే పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా ఏమంటారంటే నువ్వు ఆంధ్రవాడివి, నువ్వు ఈ తెలంగాణలో నీకేం పని, అదేవిధంగా మిమ్మల్ని ఇక్కడ సినిమాలు తీయనీయం, ఈ టైప్లో మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఈ హోల్ ఎపిసోడ్లో ఈ చనిపోవడం అంతా బాధాకరం, ఎక్స్‌గ్రేషియా ఇదంతా ఓకే. కానీ ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళ గనక అందులో ఉంటే ఖచ్చితంగా మీ ఊరు వెళ్ళిపోండి, లేదంటే మీ ఆంధ్ర వెళ్ళిపోండి, ఇది మా తెలంగాణ అనే ఒక సిచ్యువేషన్ని తీసుకొస్తున్నారు. ఇదే కనుక అమెరికాలోనో ఇతర దేశాల్లో జరిగితే దాన్ని రేసిజం అంటాం. కానీ ఇక్కడ మనకి జరుగుతూ ఉంటే కనీసం ఎవరు మాట్లాడలేని పరిస్థితి. మనందరికీ తెలుసు ఆ పోలీస్ అధికారి కూడా నీ ఆధార్ కార్డు ఎక్కడుంది, నీ తోలు పగల కొడతామని చాలా బూతులు మాట్లాడడం కూడా జరిగింది, ఒక స్థాయికి మించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసే వస్తారు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర అధికారులే కదా, ఐపీపీఎస్సీ అప్పట్లో ఎగ్జామ్స్ రాసి వస్తారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకొని ఉంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా వ్యాపారాలు చేయొచ్చు, ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు తాజాగా జమ్మూ కాశ్మీర్ కూడా 370 రద్దయిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఎవరిని ఈ రాష్ట్రంలో ఉండు లేకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే అధికారం లేదు. ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కు. అది కనుక సస్పెండ్ అయితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడటం, అది ఒక ప్రభుత్వ అధికారులు ఈ విధంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇకపోతే ఈ 2014 తర్వాత నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర మూలాలున్న సెలబ్రిటీస్ని టార్గెట్ చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ ఏది జరిగినా బాధాకరమే, ఎవరో కావాలని చేయరు కదా. కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే నువ్వు ఆంధ్ర వెళ్ళిపో, మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ దోచేస్తున్నారు అని. గతంలో టీఆర్ఎస్ ఉద్యమకాలం నుంచి ఇలాంటి అవమానాలన్నీ ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఆ మూలాలు ఉంటే వెంటనే తిట్టిపోస్తూ ఉన్నారు. కాబట్టి ఇతర దేశాల్లో జరిగితే రేసిజం అంటాం, ఇక్కడ కనీసం ఎవరు స్పందించిన పరిస్థితి. కాబట్టి మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి, మీ ఈ సంకుచిత ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా ఆపాలి, లేకపోతే ఇది ఉన్మాద స్థాయికి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇటు కూడా కొంతమంది ఏంటంటే మీరు అక్కడ అవమానాలు పడుతూ ఉండాల్సిన అవసరం ఏముంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి, ఈ టాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఫండమెంటల్గా మనకి భారత రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో ఈ ఫండమెంటల్ రైట్స్ని కాదని హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ప్రాంతాల మధ్య లేదా ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రాంతాలకు ముడిపెట్టి ప్రాంతాలను విభజించి, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే ఏ అంశాన్నైనా వాళ్ళకి అడ్వాంటేజ్గా మార్చుకునే పరిస్థితి తీసుకొస్తారు. అంటే దాన్ని వాడి పాపులారిటీ కోసం తీసుకొస్తారు. ఏ ఇన్సిడెంట్నైనా రాజకీయాలకి ముడిపెట్టి తన పాపులారిటీని పెంచుకోవాలని చూసేవాడే రాజకీయ నాయకుడు. సో అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఏ దాన్నైనా వాడుకుంటారు. కానీ భారత రాజ్యాంగం గొప్పతనం ఏంటి అని అంటే వీటన్నిటిని తొక్కిపడేస్తుంది. నువ్వు కులం గురించి మాట్లాడినా, మతం గురించి మాట్లాడినా, ప్రాంతం గురించి మాట్లాడినా, చీల్చి చెండాడినా భారత రాజ్యాంగం వీటినన్నింటినీ కూడా సహించదు. కాబట్టే ఈ భారతదేశం ఇంత సమగ్రంగా సమైక్యతగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి సంకుచిత భావన ఏదైతే ఉందో అది కైండ్ ఆఫ్ హిపోక్రసీని తగ్గించుకొని ఇన్సిడెంట్ లాగా చూస్తూ అది న్యాయమా అన్యాయమా కోర్టులు తేలుస్తాయి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అప్పటి వరకు అది న్యాయ అన్యాయాల గురించి మనం మాట్లాడలేని పరిస్థితి. కాకపోతే ఒక మనిషి చనిపోయారు కాబట్టి మనకు ఆవేదన ఉంది, ఖచ్చితంగా అది అందరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరు లాస్ని మనం తిరిగి పూడ్చలేము వాళ్ళ కుటుంబానికి, అంతవరకు ఓకే. కానీ ఈ పరిధి దాటి అది ప్రాంతానికి లింక్ చేయటం, ఆంధ్ర ప్రాంతాలకు లింక్ చేయటం, కొంతమంది కులాల గురించి మాట్లాడటం, బూతులు తిట్టడం, ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఇటువంటి భావనను వదులుకొని రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. అదేవిధంగా ఏ సెలబ్రిటీ ఇన్సిడెంట్ ఉన్నా సరే ఈ ఆంధ్ర వాళ్ళని తిట్టే పని కొంత మానుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా అభివృద్ధికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇలా కొట్టుకుంటూనే ఉండాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.